ఒక్కొక్క పిల్లర్కి వరుసగా కట్టేసి వరుస కడతారు ఈ పక్క ఇటు పక్క ఈ పిల్లర్ నుంచి కట్టినట్టు పడుతుంది కట్టినట్టు పడుతుంది దాన్ని బట్టే సార్ ఏదో నిలబెట్టి నిలబడదు దానికన్నా కన్నా సపోర్ట్ అర్థమే కదా సార్ మూడు సార్ పల్సర్ క్లాత్ అది కావాలంటే బ్రహ్ము దాన్ని ఇస్తే పసుపు కర్ర పెట్టినప్పుడు అది మామూలు కర్ర తీసుకొచ్చుకొని పెట్టుకుని మామూలు కర్ర ఐరన్ లేవు మనకట తెచ్చుకో మనక లేవు సార్ మొత్తం అర్థగంట పడుతుంది అర్థకాల సార్ ఆఫ్ చేశాము బాగానే రెస్పాన్స్ బాగానే చెప్పండి. ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఈ కళ్యాణ మండపం రేపు అనగా ఎడ్ల ఎక్కి వేదిక మీటింగ్కు వేదిక ఇది. ఇక్కడ రేపు ఉదయం 8:30 నుంచి ఎడ్ల ఎక్కి వేదిక మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో ఈఎన్ఎల్ హాస్పిటల్ వాళ్ళు సౌజన్యంతో, నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో బీపీ, షుగరు, ఈసీజీ టెస్టులు జరుగుతాయి. అదేవిధంగా లేడీస్కు, జెంట్స్కు సపరేట్గా అన్ని టెస్టులు జరుగుతున్నాయి. అంతేకాకుండా స్కిన్ స్పెషలిస్టు, ఆర్థో, కొంతమంది జనరల్ ఫిజిషియన్స్, డాక్టర్స్ కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సేవలను రిసీవ్ చేసుకోవడం, వాడుకుంటారని అనుకుంటున్నాం. అంతేకాకుండా బ్లడ్ క్యాంప్ కూడా ఉంది రేపు. బ్లడ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ డొనేషన్ చేయొచ్చు. ఈ కార్యక్రమంలో కళాకారులు భరతనాట్యం కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, కోలాటం కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ గిఫ్ట్ ఉంది. ఆ ఫ్రీ గిఫ్ట్ తోటి కొన్ని కూపన్స్ ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు ఉచిత కూపన్స్ ఇస్తున్నారు. ఆ కూపన్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా అందాలనేది మా కోరిక. ఒక బ్యాగ్లో ఇవన్నీ వేసి ఇస్తారు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ బ్యాగు కవర్ తీసుకోకుండా అందరూ తీసుకోవాలనేది మా కోరిక. ప్రతి ఒక్కరూ రెడ్ల ఐక్య వేదిక మీటింగ్కు రావడం, పాల్గొనడం. రెడ్లంతా ఒకటిగా ఉంటారు, వీళ్ళంతా ఐక్యంగా ఉంటారు, వీళ్లకు ప్రతి ఒక్కరూ ఎవరికి ఏమి ఇబ్బంది అయినా కానీ అందరూ ఉంటారు, తోడుంటారు అనే స్పందన
రేపు మీటింగ్లో బయటికి రావాలనేది మా ఆలోచన. ప్రతి ఒక్కరికి కూడా ఒకరికొకరు తోడ్పాటు సహాయ సహకారాలు అన్నీ ఉండాలనేది కూడా మా కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతు బిడ్డ ఎట్లా ప్రతి ఒక్క రెడ్డి కుటుంబంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్స్ అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సింహపురి ప్రజలకు వందనం. రేపు అనగా 3వ తారీఖున రెడ్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రథమ సమావేశం నిర్వహించబడును. ఈ సమావేశానికి రాష్ట్రంలోని నలుమూలల ఉన్నటువంటి రెడ్డి బిడ్డలందరూ కూడా వస్తున్నారు. వారికి సగౌరవంగా ఆహ్వానిస్తూ అన్ని విధాల వసతులు కల్పిస్తూ ఈ ప్రోగ్రాం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో మొదటగా మెడికల్ క్యాంప్ వసతి కలదు. ప్రతి రెడ్డి బిడ్డ కూడా ఇక్కడ ఉన్నటువంటి 10 రకాల టెస్టులను చేపించుకొని ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా రెడ్లు తరతరాలుగా కళలను పోషిస్తున్నారు. దాన్ని గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి. భరతనాట్యం కావచ్చు, కోలాటం కావచ్చు, ఫోక్ డ్యాన్సెస్ కావచ్చు, జానపద నాట్యాలు కావచ్చు, పాటలు కావచ్చు, వీటన్నిటితో కూడి ప్రముఖ రెడ్డి బిడ్డల చరిత్రను కూడా దశ దిశలా వ్యాపించే విధంగా ఇక్కడ ప్రదర్శించబడును. ఈ కార్యక్రమానికి ప్రతి రెడ్డి బిడ్డ విచ్చేసి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రతాప్ రెడ్డి అండి. నెల్లూరు జిల్లా రెడ్డి గారులందరికీ నమస్కారములు. రేపు జరగనున్న రెడ్ల ఐక్య వేదిక రాష్ట్ర స్థాయి ప్రథమ సమావేశమునకు ప్రతి రెడ్డి బిడ్డ తమ వంతుగా విధిగా ఆలోచించి మీ స్నేహితులను, మీ బంధువులను అందరినీ తీసుకుని వచ్చి రాజకీయాలకి అతీతంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఐక్య వేదిక సమావేశమునకు మీ వంతు సహాయ సహకారములు అంటే మీ హాజరే సహాయ సహకారములుగా భావించి మీ బంధువులను, స్నేహితులందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరమును, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి ఇది 10 మందికి తెలియజేసి మన రెడ్ల ఐక్య వేదికను రాబోయే రోజులలో చాలా గొప్పగా ఒక వేదికగా 10 మందికి తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లలో వీటికి మన యొక్క ఐక్యతను ప్రతి కులానికి వీళ్ళు చాలా పెద్ద ఇదిగా ఉన్నారు అనే విధంగా తెలియజేయవలసిందిగా మీ హాజరుతో చెప్పవలసింది. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.